గ్యాప్ ఇచ్చావా వచ్చిందా? గ్యాప్ లేకుండా నిన్ను కొట్టాలనుంది. ఇది టూ మచ్. ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయింది కదా, హ్యాపీగా ఉంటావు అనుకుంటే కొడతానంటావేంటి? ఇది అన్యాయం కదా. నువ్వు నాతో ఏం చెప్పావు? ఏం చెప్పాను అంటే చెప్పింది కూడా నీకు గుర్తులేదా? ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, మీ అమ్మా నాన్నలకి అనుమానం రాకుండా మేనేజ్ చేస్తానని అన్నావా లేదా? ఇప్పుడు అదే కదా జరిగింది. మీ అమ్మా నాన్నలకు అనుమానం రాలేదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. అవును, ఏదో టైం బాగుండి రోషన్ సరిగ్గా అదే టైంకి బెలూన్స్ పగలగొట్టడం వల్ల నల్ల పూసలు తీసుకుని మెడలో వేసుకున్నాను. లేదంటే ఏమై ఉండేది? ఏమవ్వదు. ఏమి అవ్వకపోవడం ఏంటి? మా అమ్మ నాన్నలకి నిజం తెలిసిపోయిండేది కదా. అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు? ఏదో ప్లాన్ చేస్తానని చెప్పి ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటావా? రోషన్ గనుక లేకపోయింటే నిన్ను నమ్ముకున్న నేను నిండా మునిగిపోయిండేదాన్ని. నేనిన్ని మాటలన్నా నవ్వుతున్నావా? సిగ్గులేదా నీకు? నీకు నిజం తెలియక. ఏంటి? అసలు ఏం జరిగిందో నీకు తెలియదని అంటున్నా. రోషన్ సరిగ్గా నల్ల పూసల టైంలోనే బెలూన్స్ ఎందుకు పేల్చాడు? కొంచెం ముందు పేల్చొచ్చు, లేదంటే తర్వాత పేల్చొచ్చు. సరిగ్గా అప్పుడే ఎందుకు పేల్చాడు? చెప్పాను కదా, మన అదృష్టం అది. కాదు, మన అద్భుతమైన ప్లానింగ్ అది. నువ్వు ప్లాన్ చేసావా? మరి ఎస్, మనమే. రోషన్తో ఆ సెటప్ పెట్టించి కరెక్ట్గా అదే టైంకి బ్లాస్ట్ చేయించింది మనమే. బావా! అరే అడుగు, వచ్చాడు. నువ్వు చెప్పినట్టే చేశానా బావా? రే ఎరగదీసేవరా బామ్మర్ది. కానీ ఆ బలూన్స్ లో కలర్స్ పెట్టి ఫ్లవర్స్ పెట్టి సరిగ్గా మీద పడేలా బ్లాస్ట్ చేయటం కాన్సెప్ట్ అదిరిపోయింది బావా. కాన్సెప్ట్ ఎంత అదిరిపోయినా ఎగ్జిక్యూట్ చేయటం చాలా ఇంపార్టెంట్ కదా బామ్మర్ది. నువ్వు కరెక్ట్గా టైం అంటే టైంకే బ్లాస్ట్ చేసేసావు. నువ్వు కరెక్ట్గా చేస్తావు నాకు తెలుసు బామ్మర్ది, ఎందుకంటే నువ్వు మంచి ఆర్టిస్టు కదా. నీ టైమింగే టైమింగ్. థ్యాంక్స్ బావా. అంటే ఇదంతా నీ ప్లానేనా? నీకేమన్నా డౌటా? మరి ముందే చెప్పొచ్చు కదా. ఇది చెప్దామనే వచ్చా, ఆ ఛాన్స్ ఇవ్వకుండానే ఓ మొదలు పెట్టేశావు. అంటే నువ్వు ప్లాన్ చేస్తున్నావని అస్సలు ఆలోచించలేదు, అందుకే తిట్టేశాను. చా, మీ ఆడవాళ్ళందరికీ అలవాటే కదా, ఆలోచించడంలో ఒక నిమిషం వెనకుంటారు, ఆవేశపడ్డంలో ఒక నిమిషం ముందుంటారు. సారీ. పర్వాలేదులే. సారీ సారీ. మీ ఆడవాళ్ళు తిట్టడం, తర్వాత సారీ చెప్పడం అవన్నీ కామనే కదా. సారీ సారీ సారీ. గొడుగల్లే తడిసి వరదల్లే ఉరికి నీలోకే దూకానే నాలోచినేనే ఇలా కళ్ళతోటి కళ్ళకి ఎన్ని చూపులే కలా గుండెతోటి గుండెకెన్ని మౌన భాషలో. భ్రమరాంబ గోడౌన్లో బాంబ్ పేల్డం ఏంటి? ఎవరు చేస్తుంటారు? నేనే. ఏ రుజువులు లేవు కాబట్టి తప్పించుకుంటుంది. అంతకన్నా పెద్దగా ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తుంది.
రోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో భ్రమరాంబ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ఒక గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది. చెప్పు సత్య. సారీ మేడం, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. పాపం మీకు చాలా ఎక్కువ నష్టం జరిగినట్టుంది కదా మేడం. నష్టం గురించి ఆలోచించడం లేదు సత్య. దేవకిని దెబ్బతీసే ఛాన్సు ఈసారి కూడా మిస్ అయింది కదా, దానికోసం బాధపడుతున్నాను. వాళ్ళు దేవకి గోడౌన్లోనే బాంబు పెట్టామంటున్నారు సత్య, కానీ నా గోడౌన్లో ఎలా బ్లాస్ట్ అయిందో అర్థం కావడం లేదు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియట్లేదు. దీనంతటికీ కారణం ఆ రాధా మనోహర్లే మేడం. ఏంటి? అవును మేడం, మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ గానే బాంబు పెట్టారు, కానీ ఎవరు చేస్తుంటారు? నేనే. మన గోడౌన్లో పెట్టిన బాంబులు తీసేసి భ్రమరాంబ గోడౌన్లో పెట్టాను. అది మేడం జరిగింది. ఆ గోడౌన్లో పేలాల్సిన బాంబు మీ గోడౌన్లో పేలింది. ఇంత పనిచేశారా? ఇక వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. నేను దేవకిని దెబ్బ కొట్టాలన్న ప్రతిసారి ఈ రాధా మనోహర్లే అడ్డుపడుతున్నారు. వాళ్ళని వదిలిపెట్టను. అవసరమైతే ఎలాంటి ప్రమాదం కలిగించడానికైనా వెనుకాడను. ఆవేశపడద్దు మేడం, ఇప్పుడు అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి. మీ ప్రతి కదలికని గమనిస్తున్నారు. కొంచెం ఓపిక పట్టడం బెటర్. నా వల్ల కావట్లేదు సత్య. ఎన్ని రోజులని ఓపిక పట్టాలి? ఒక్కసారైనా దేవకి మీద గెలిచుంటే ఇంత బాధుండేది కాదు. ప్రతిసారి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. టెన్షన్ పడద్దు మేడం, ఏదో ఒకటి చెయ్యాలని మీకంటే నాకెక్కువ తొందరగా ఉంది. కానీ ఒక్కసారి దొరికిపోతే తర్వాత ఏమీ చేయడానికి ఉండదు. నేను ఎలాగో ఇక్కడే ఉంటాను కదా మేడం, వీళ్ళ ప్రతి కదలిక మీకు చెప్తూ ఉంటాను. దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. కొంచెం ఓపిక పట్టండి. ఏమో సత్య, ఇప్పుడు నాకు మిగిలిన ఒకే ఒక ఆశ నువ్వే ఏదో ఒకటి చేయాలి. నేను చూసుకుంటానన్నాను కదా మేడం. ఆవేశంలో తప్పులు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మీరు ప్రశాంతంగా ఉండండి. తను ఇక్కడే ఎంబీఏ చదివింది. అనాథ కదా? అవును సార్. నాకు బాగా గుర్తుంది. ఆ సంవత్సరం ఫేర్వెల్ ఫంక్షన్లో అందరూ తమ గోల్స్ గురించి మాట్లాడితే తను మాత్రం తనకు లేని ఫ్యామిలీ గురించి మాట్లాడింది. ఫ్యామిలీ ఉండడంలో ఉన్న అదృష్టం గురించి మాట్లాడింది. ఏదైనా లేని వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది. సరే చెప్పండి, ఆ అమ్మాయి గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? తన డీటెయిల్స్ కావాలి సార్. చిన్నప్పటి నుంచి అనాథగా పెరగడం వల్ల కసి పట్టుదల ఎక్కువగా ఉండేది. బాగా చదువుకునేది. అవును, తన డీటెయిల్స్ మీకెందుకు? అది తను మా ఆంటీ కూతురు సార్. చిన్నప్పుడే తప్పిపోయింది. తన గురించే వెతుకుతున్నాం. చిన్నప్పుడు తప్పిపోతే చిన్నప్పటి ఫోటో పట్టుకొని తిరగాలి గాని పెద్దయ్యాక ఫోటో పట్టుకొని తిరుగుతున్నారేంటి? అసలు ఆ అమ్మాయి ఈ అమ్మాయిని మీకెలా తెలుసు? గట్టి పాయింటే పట్టాడు. అంటే తనది వాళ్ళ మేనత్త పోలిక సార్. అచ్చం ఈమెలాగే ఉంటుంది. ఈ ఫోటో ఎక్కడో చూసి మేనత్త పోలికని బట్టి మా ఆంటీ వాళ్ళ అమ్మాయి అయ్యే ఛాన్స్ ఉందని ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాను సార్. అంతే కదా మనోహర్? ఇప్పుడు మీరు కూడా తన అనాథాన్ని చెప్తున్నారంటే
తను ఖచ్చితంగా మా ఆంటీ కూతురే అయ్యుంటుంది. తన డీటెయిల్స్ ఇవ్వండి సార్. సత్యని తీసుకెళ్లి మా ఆంటీ ముందు నిలబెట్టి ఆవిడ కళ్ళల్లో సంతోషం చూడాలి. అది చాలు సార్ ఈ జీవితాలకి. అమ్మో, మామూలు నటి కాదు, మహానటి. ఒక అనాథని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చాలన్న మీ తపన నాకు అర్థమైందమ్మా. తన డీటెయిల్సే కదా, జస్ట్ 2 minutes ఇస్తాను. సార్ దొరికిందా? ఒక్క నిమిషం అమ్మా, చూస్తున్నాను. సత్య పేరుతో డేటా ఏం లేదండి. తను ఏ బ్యాచ్? 2022 లేదా 2023 పాస్అవుట్ బ్యాచ్ అనుకుంటా సార్. గుర్తొచ్చింది, 2022 బ్యాచ్. ఐఎమ్ రియలీ సారీ, ఆ ఇయర్ డేటా మిస్ అయింది. మిస్ అవ్వడం ఏంటి సార్? మీ డేటాబేస్ లో రికార్డ్స్ లో ఉంటుంది కదా. ఉండాలమ్మా, కానీ ఆ సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి హార్డ్ డిస్క్లో రికార్డ్స్ అన్నీ తగలబడిపోయాయి. పోనీ తన క్లాస్మేట్ డీటెయిల్స్ ఉన్నా ఇవ్వండి సార్. వాళ్ళని కలిసి సత్య గురించి ఎంక్వైరీ చేస్తాం. సారీ, ఆ ఇయర్ స్టూడెంట్స్ ఎవరి డీటెయిల్స్ మా దగ్గర లేవు. మొత్తం కాలిపోయాయని చెప్పాను కదా. ఇప్పుడు ఎలా సార్? తన గురించి ఏ డీటెయిల్స్ తెలిసే ఛాన్సే లేదా? ఇక్కడైతే డీటెయిల్స్ ఏం లేవు. తను ఇంటర్ 10th ఎక్కడ చదివిందో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకేమైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి. పచ్చిమిరపకాయలే, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, టమాటాలు, ఫ్రెష్ ఆకుకూరలమ్మా. తీసుకోండి. గోంగూర ఎట్లా? అన్ని ఫ్రెష్ గానే ఉన్నాయి, తీసుకోండి. టమాటాలు ఈ విసులు ఇప్పుడే గొంతులో ఇరుక్కుపోవాలా? రాధా మనోహర్ల గుట్టు బయట పెడదామంటే ఆ ఛాన్స్ లేకుండా పోయిందే. ఆ డాక్టర్ ఎప్పుడు వస్తాడు? ఈ విసులు ఎప్పుడు బయటకు తీస్తాడు? వామ్మో, నన్ను చూసి ఇజిలేస్తున్నాడేంటి? డబ్బులు పడిపోయాయి, తీసుకోకుండా అలా పరిగెడుతోందేంటి? ఓయమ్మో, ఈడేంటి డబ్బులు ఇస్తాను రమ్మని పిలుస్తున్నాడు? వీడికి ఇదేం పోయాకాలం? డబ్బులు పడిపోయాయి, తీసుకోమని చెప్తుంటే తీసుకోకుండా అలా పరిగెడుతోందేంటి? పోన్లే, ఏదో జన్మలో రుణపడి ఉంటుంది. ఈ జన్మలో ఇచ్చేసి వెళ్ళిపోయింది. పోన్లే, ఖర్చులకి సరిపోతాయి.
మనకి మిగిలిన చివరి అవకాశం మనోహర్. డిగ్రీ MBA కాలేజ్లో అడిగాం, ఇంటర్ కాలేజ్లో కూడా అడిగాం. ఎక్కడా సత్య గురించి వివరాలు మనకి తెలియలేదు. ఇంకా మిగిలింది ఈ స్కూల్ ఒకటే. ఇక్కడ కూడా తెలియకపోతే సత్య గురించి తెలుసుకునే అవకాశం లేనట్టే. అలా డిసప్పాయింట్ అయితే ఎలా రాదా? ఇప్పటి వరకు ఏ హోప్తో ఉన్నావో అదే హోప్తో ఉండు. ఎందుకంటే ఏ అవకాశం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. సత్య పాపం పండిన రోజున ఆ అవకాశం దానంతటదే మన ముందుకు వస్తుంది. ఏమో ఆ రోజు ఈ రోజేనేమో చూద్దాం. మనోహర్, నీ నోటి చెలవు వల్ల నిజంగా అదే జరిగితే అంతకన్నా సంతోషం ఉండదు. ఏంటి అలా చూస్తున్నావు? రాధా, నీకు విషయం తెలుసా? నేను 10th క్లాస్ చదివింది ఈ స్కూల్లోనే. అవునా? ఈ స్కూల్లో చదివావా? అవును రాధా, ఇదే స్కూల్లో చదివా. బయటంతా చాలా మారిపోయింది కదా, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది. ఇక్కడే చదువుకున్నాను, ఇదిగో ఇక్కడే వీళ్ళలాగే ఆడుకున్నాను. మొత్తం అంతా గుర్తొస్తుంది రాధా. ఆ మెమరీస్ అన్ని ఎంత బాగుండేవో తెలుసా? ఒకరోజు ఏమైందో తెలుసా? హలో హలో, నీ స్వీట్ మెమరీస్ నాకెందుకు? నేనేమన్నా నీ ఆటోబయోగ్రఫీ మీద సినిమా తీస్తున్నానా? వచ్చిన పని చూద్దాం. ఏదో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మైమర్చిపోయానులే. మైమర్చిపోయింది చాలు, ముందు సత్య గురించి ఆలోచించు. నువ్వు ఇక్కడ చదువుకున్నావు, సత్య కూడా ఇక్కడే చదువుకుంది. అంటే సత్య గురించి నీకు తెలిసే ఉండాలి కదా. ఇంకా వేరే ఎవరినో ఎందుకు అడగటం? నిజమే, కానీ తన గురించి నాకేం గుర్తు రావడం లేదు. ఒకే దగ్గర చదువుకున్నారు కదా, నీ గుర్తు రాకపోవడం ఏంటి? చిన్నప్పుడు జరిగిన అన్ని సంఘటనలు, అందరు వ్యక్తులు గుర్తుండరు రాదా? బాబాయ్, నేను బాబాయ్ మనోహర్ని. 10వ తరగతి వరకు నేను ఇక్కడే చదువుకున్నాను కదా. గుర్తు రాలేదా బాబాయ్? 12 సంవత్సరాల క్రితం 2012 బ్యాచ్. లడ్డు లడ్డు అని పిలిచేవాడు కదా. లడ్డు నువ్వా బాబు? ఎలా ఉన్నావయ్యా? నేను బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు? ఏదో ఇలా ఉన్నానయ్యా. ఏంటి బాబు ఇలా వచ్చావు? ఒక చిన్న పని మీద వచ్చాం బాబాయ్. ఇక్కడ సత్య అని ఒక అమ్మాయి చదువుకుంది. తన గురించి నాకు కొన్ని వివరాలు కావాలి. సత్యనా? తన గురించి అడుగుతున్నారేంటి? తను మీకు గుర్తుందా? అయినా ఎప్పుడు 12 సంవత్సరాల క్రితం చదివిన సత్య గురించి అడగగానే అలా కంగారు పడుతున్నారేంటి? అసలు మీరెందుకు ఆ అమ్మాయి గురించి వచ్చారు? తన గురించి నాకు పూర్తి వివరాలు కావాలి బాబాయ్, చాలా ముఖ్యం. తన గతం మీద కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి. తను నాతో పాటే చదువుకున్నా తన గురించి ఏమీ గుర్తులేదు. కానీ తన పేరు చెప్పగానే నువ్వేంటి అంతలా కంగారు పడ్డావు? ఇన్నేళ్లైనా నువ్వు మర్చిపోలేని సంఘటన ఏదో జరిగే ఉంటుంది. అదేంటో చెప్పు బాబాయ్. ఆ అమ్మాయిని నా జీవితంలోనే మర్చిపోలేను బాబు. ఇరవై 25 సంవత్సరాలుగా ఇదే స్కూల్లో పనిచేస్తున్నాను, కానీ అలాంటి అమ్మాయిని నా సర్వీసులో చూడలేదు బాబు. ఏం చేసింది? అమ్మో, ఆ అమ్మాయి చేసిన గొడవ, అల్లరి అంతా ఇంత కాదు బాబు. తనకి ఎవ్వరూ లేరు, అనాథాశ్రమంలో ఉండేది. ఇక్కడే 5వ క్లాసులో జాయిన్ అయింది. ఎవరితోనూ సరిగ్గా ఉండేది కాదు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే కొట్టేసేది. ఒకసారి ఫ్రెండ్షిప్ డే రోజు ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడానికి వస్తే నాకు ఫ్రెండ్ వద్దు, ఎవ్వరూ వద్దని ఆ అమ్మాయి చెయ్యి కొరికేసింది. పెద్దగా సైకిక్గా ప్రవర్తించింది. అప్పుడు అది చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో ఎవరూ స్నేహితులుగా ఉండడానికి సాహసించలేదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. ఆ అమ్మాయి ప్రవర్తన గమనించిన చర్చి ఫాదరు ఆ అమ్మాయిని
ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా ఇప్పించాడు. అంటే చిన్నప్పటి నుంచి ఇదే మెంటాలిటీతో ఉండేదన్నమాట. 10వ తరగతి వరకు అలాగే ఉండేదమ్మా. తర్వాత మారుంటుందని కూడా నాకు నమ్మకం లేదు. సరే బాబాయ్, 5వ తరగతి నుంచి ఇక్కడ చేరిందని అన్నావు కదా, అంతకుముందు ఎక్కడ చదివింది? తెలీదు బాబు. 5వ తరగతి నుంచే ఆ అనాథాశ్రమంలో చేరిందట. అంతకుముందు ఎక్కడ ఉండేదో తెలీదు. 5వ తరగతిలోనే ఆ అనాథాశ్రమంలో చేరిందా? మీరు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. ఆ రోజు చర్చి ఫాదర్ వచ్చి జాయిన్ చేశారు. నాకింకా గుర్తుంది. ఆ అమ్మాయిని ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఒక అతను 5 సంవత్సరాల అమ్మాయిని తీసుకుని మా అనాథాశ్రమానికి వచ్చాడు. అప్పుడు కరెంట్ కూడా పోయింది. లేదు బాబాయ్, మేము అనాథ శరణాలయంలో అడిగితే చిన్నప్పటి నుంచి అక్కడే ఉందని చెప్పారు. వాళ్ళు అబద్ధమైనా చెప్పుండాలి, లేదా తెలియకైనా మాట్లాడుండాలి. ఆ రోజు ఫాదర్ చెప్పింది నాకు ఇంకా బాగా గుర్తుంది. అంతకు ముందు రోజే సత్య అనాథ శరణాలయంలోకి వస్తే ఇక్కడికి తీసుకొచ్చి 5వ తరగతిలో జాయిన్ చేశారు. అంటే అనాథ శరణాలయం వాళ్ళు అబద్ధం చెప్పారు మనోహర్. దీని వెనక ఏదో మిస్టరీ ఉంది. ఏమో, సత్యనే మేనేజ్ చేసి ఉండొచ్చు కదా. ఇక ఆ అనాథ శరణాలయానికి వెళ్ళి ఏమీ లాభం లేదు. వెళ్తే మనం తన గురించి ఎంక్వైరీ చేస్తున్నామని సత్యకి తెలిసిపోయే ఛాన్స్ ఉంది. మరిప్పుడు సత్య గురించి ఎలా తెలుసుకోవడం? మాకు సత్య గురించి పూర్తి వివరాలు కావాలి బాబాయ్. ఎవరిని అడిగితే తెలుస్తుంది? సత్యని జాయిన్ చేశారు కదా, ఆ చర్చి ఫాదర్ని అడిగితే అన్ని వివరాలు తెలుస్తాయి. ఆయన ఎక్కడుంటారు? ఇప్పుడు ఆయన అనాథాశ్రమంలో లేరమ్మా. ఆయన ఆరోగ్యం బాగోలేక వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. ఆయన రాగానే నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్స్ బాబాయ్. ఫోన్ నెంబర్ ఇవ్వు. రింగ్ ఇస్తున్నాను చూడు బాబాయ్. అలాగే అలాగే బాబు. అది నా నెంబర్. ఆయన రాగానే మీరు నాకు ఫోన్ చేయండి. అలాగే బాబు. పద. రాధా, ఇంకొక 2 రోజుల్లో సత్య అసలు రూపం బయటపడిపోతుంది. పద వెళ్దాం. ఏదీ కలిసి రావట్లేదు చలపతి. ఆ రాధా మనోహర్ల మూలంగా నా గోడౌన్లో మెటీరియల్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోయాయి. ఆ దేవకిని దెబ్బతీయాలన్న నా కలగానే మిగిలిపోయింది. ఎంత పని జరిగిపోయింది మేడం. అయినా వాళ్ళనెవరినో నమ్మారు. నాకు చెప్పుంటే దగ్గరుండి ఇలా జరగకుండా నేను చూసుకునేవాణ్ణి కదా. నీకిచ్చిన పనులన్నీ సరిగ్గా చేసుంటే నిన్నే నమ్ముండేదాన్ని. అసలు ఇప్పుడు నేను పడుతున్న పాటలన్నిటికీ కారణమే నువ్వు. నేనేం చేశాను మేడం? చిన్నప్పుడే దేవకి కూతుర్ని చంపేస్తుంటే అప్పుడే నా పగ తీరిపోయి ఉండేది. నా బ్రతుకు నేను బ్రతుకుండేదాన్ని. ఇప్పటికీ దేవకి కూతురు విషయంలో సస్పెన్స్ అలాగే ఉండిపోయింది. ఇంకా సస్పెన్స్ ఏంటి మేడం? దేవకి డిఎన్ఏతో సత్య డిఎన్ఏ మ్యాచ్ అయింది కదా. సత్య అనే కూతురు కదా. సత్యం మనం పెట్టిన అమ్మాయి చలపతి. తనే సొంత కూతురయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాక కానీ కన్ఫర్మేషన్కి రాకూడదు. అందుకే నిన్ను ఆ చర్చ్ ఫాదర్ ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పాను. అతన్ని పట్టుకుంటే అసలు కూతురు ఎవరనేది తెలిసిపోతుంది. ఆ పనిలోనే ఉన్నాను మేడం. తొందరగా తెలుసుకో చలపతి. ఎందుకంటే దేవకి కూతుర్ని నేనే కిడ్నాప్ చేశానన్న సంగతి నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ ఫాదర్ని పట్టుకుని కూతురెవరో తెలుసుకుంటే ఈ కథకి ఒక ముగింపు పలకచ్చు. అలాగే మేడం. ఇంకో ముఖ్యమైన విషయం, దేవకి కూతుర్ని ఎత్తుకెళ్ళింది నువ్వు. ఒకవేళ సత్య గనక దేవకి కూతురైతే నిన్ను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు తనకి కనపడకూడదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది మేడం. ఇంకా ఎందుకు గుర్తుంటుంది?
మన జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఎన్నేళ్లు గడిచినా అలాగే గుర్తుంటాయి చలపతి. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. చూస్తున్నావండి చలపతి, వెళ్ళు. సరే మేడం. సత్య, ఎవరు మేడం అతను? మనకి బాగా కావలసిన వాడు. మరి నన్ను చూడగానే ఎందుకలా వెళ్ళిపోయాడు? నిన్ను చూసి వెళ్ళిపోవడం కాదు, నువ్వొచ్చావని నేనే పంపించేశాను. ఎందుకంటే మన మధ్య జరిగేది ఎవరికి తెలియకూడదు కదా. కరెక్టే మేడం. అవును, ఇంతకుముందు అతన్ని ఎక్కడైనా చూసావా? టైంకి మందులు వేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయండి. అలాగే డాక్టర్. నేను వెళ్ళొస్తానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏమైందిరా నీకు? ఏమండి? అయ్యో, ఎవరి ఏడుపు తగిలిందో ఏంటో, నా బిడ్డకి ఇలా అయిపోయింది. వాసు లేనన్నా, లేనన్నా వాసులే. బామ్మగారు, బలవంతంగా లేపొద్దు. స్పృహలోకి వస్తారని డాక్టర్ గారు చెప్పారు కదా. ఏంటో ఈ ఇంట్లో అన్ని ఒకటి తర్వాత ఒకటి ఇలా జరుగుతున్నాయి. ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య. ఆ భ్రమరాంబ ఏడుపే తగులుతున్నట్టుందక్క. దానికి ఏదో ఒకటి అయితే కాని మనం ప్రశాంతంగా ఉండలేమేమో. ఏంటి మేడం, ఇక్కడ సార్ మెట్ల మీద నుంచి పడిపోవటానికి అక్కడ బ్రహ్మరంబ గారి ఏడుపుకి ఏంటి సంబంధం? ఇలాంటివి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత మనశ్శాంతికి దూరం అవుతాం. మేడం, మీరేం కంగారు పడకండి. స్పృహలోకి వస్తారని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈలోగా మేము వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాం. ఆ ప్రిస్క్రిప్షన్ ఇలా ఇవ్వండి. నేను తీసుకొస్తాను. పర్వాలేదు గాయత్రి గారు, నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను. నాన్నగారి కోసమే కదా, నేను చూసుకుంటాలే, ఇలా ఇవ్వు. నేను అదే చెప్తున్నానండి, మీరు సార్ దగ్గర ఉండండి. ఆయన జాగ్రత్తగా చూసుకోండి. మేము వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాం. వెళ్ళొస్తాం మేడం. పద. ఏమండి? ఏమండి? బాబు వాసు లేనన్నా. అయ్యో పెద్దనాన్న. వాసు. ఓకే సార్. ఈ మెడిసిన్స్ ఇవ్వండి. ఓకే మేడం. తీసుకోండి మేడం. అన్ని మందులు ఇచ్చారు కదా? అన్ని మందులు ఇచ్చాను మేడం. ఈ మందులు ఎప్పుడెప్పుడు ఎలా వాడాలో అన్నీ ఈ ప్రిస్క్రిప్షన్లో రాసున్నాయి, అది ఫాలో అవ్వండి. సరేనండి. ఎంతైంది? 500 మేడం. ఓకే మేడం. నేను మందులు తీసుకొస్తానంటే అమ్మ దగ్గర మార్కులు కొట్టేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చావు కదా. ఇదే నువ్వు చేసిన పెద్ద తప్పు కాబోతోంది రాధా. ఇదే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి నాంది కాబోతుంది. దీన్నెలా వాడుకుంటానో చూడు. అన్నా. మేడం చెప్పండి మేడం. ఇప్పుడు ఒక అమ్మాయి యాంటీబయాటిక్స్ కొన్ని మెడిసిన్స్ తీసుకెళ్ళింది కదా. అవును.
ప్రిస్క్రిప్షన్లో రాసినవన్నీ తీసుకువెళ్ళిందా? తీసుకుని వెళ్ళింది మేడం. ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ తీసుకుందా? ఎక్స్పైరీ డేట్ ఉన్న టాబ్లెట్స్ తీసుకుందా? ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ ఎలా ఇస్తాం మేడం? మంచి టాబ్లెట్సే ఇచ్చాను. అనుకున్నా తను ఇలాగే చేస్తుందని. తను ఎప్పుడు ఇంతే అన్నా, ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తుంది. ఏమైంది మేడం? ఎక్స్పైరీ అయిపోయిన మందులు తీసుకురమ్మంటే మంచి మందులు తీసుకువెళ్ళింది. సర్లే అన్నా, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏ మందులైతే ఇచ్చారో అవే మందులు ఎక్స్పైరీ అయిపోయినవి ఇవ్వండి. ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్సా? అలా ఇవ్వకూడదు మేడం, అదొక పెద్ద క్రైమ్. పేషెంట్స్కి ఇస్తే క్రైమ్ అవుతుంది కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తే క్రైమ్ కాదు కదా. ఎక్స్పెరిమెంట్ ఎలా? అవునన్నా, మేమిద్దరం ఫార్మసీ స్టూడెంట్స్. ఎక్స్పైరీ అయిన మందులు వాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఎలుకల మీద ప్రయోగం చేస్తున్నాం. అందుకే అవి తీసుకురమ్మని తనని పంపిస్తే మామూలు మెడిసిన్స్ తీసుకువెళ్ళింది. అవే మందులు ఎక్స్పైరీ అయిపోయినవి ఇవ్వన్నా? ఊరికే ఇవ్వక్కర్లేదు. ఇదిగోండి, ఈ డబ్బుంచు. మేడం, ఈ విషయం బయటికి తెలిస్తే నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తేనే కదా. అయినా మనుషుల మీద ప్రయోగం చేస్తేనే కదా ప్రాబ్లం. ఎలుకల మీద ప్రయోగం చేస్తే ఏం కాదు. నువ్వివ్వు. సరే మేడం, ఒక 5 minutes వెయిట్ చేయండి. రాధా, బ్యాగ్ సర్దుకొని బయటకు పోవడానికి సిద్ధంగా ఉండు. ఇదిగోండి మేడం. చాలా థ్యాంక్స్ అన్నా. మీ వల్ల ఒక మంచి ఎక్స్పెరిమెంట్ జరగబోతోంది. అది నా జీవితాన్నే మార్చేయబోతుంది. చాలా చాలా థ్యాంక్స్. వెల్కమ్ మేడం. ఏంటి దేవకి, చిన్నపిల్లల? నాకేం కాలేదు కదా? చాలా భయమేసిందండి. నాకు తగిలింది చిన్న దెబ్బే కదా? మీకు చిన్న దెబ్బే కావచ్చు, కానీ నాకు ప్రాణం పోయినంత పని అయింది. కాసేపు మీరు స్పృహలో లేకపోయేసరికి నాకు గుండాగినంత పని అయిపోయింది. చేతనైన సాయం చేయడమే తప్ప మీరు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. మరి మనకి ఎందుకు ఇలా జరుగుతోంది? మనం చేయని పూజలు కూడా లేవే. ఆ దేవుడు మనకి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు? పరీక్షలు పెట్టడం కాదు, ప్రమాదాల నుంచి కాపాడుతున్నాడేమో. మన గోడౌన్లో పేలాల్సిన బాంబు తప్పించి భ్రమరామ గోడౌన్లో పేరేలా చేశాడు. ఆ మెట్ల మీద నుంచి జారి నా ప్రాణాలే పోవాల్సిందేమో. మాట వరుసకంటున్నాను దేవకి. ఏ చిన్న ప్రమాదం జరిగినా దేవుణ్ణి అందరూ అంటాం గాని పెద్ద ప్రమాదం జరగాల్సిన చోట మనం చేసే పుణ్యఫలమో పూజల ఫలం వల్లనో చిన్నవాటిగా మారుస్తున్నాడేమో. ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు తీసుకున్నంత తేలిగ్గా మేం తీసుకోలేవురా. అదే నీ బదులు మాకెవరికైనా జరుగుంటే ఇంకా ఎక్కువ కంగారు పడి ఉండేవాడివి. అవునన్నా, మీకిలా జరిగినందుకు నాకు చాలా భయమేసింది. ఇంకా అదే గుర్తొస్తుంది. ఇక నుంచి మిమ్మల్ని వదిలిపెట్టాను నాన్న. ప్రతి క్షణం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను. మీరే కంగారు పడకండి గాయత్రి గారు. సార్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సో ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఇవి యాంటీబయాటిక్స్, ఇవి విటమిన్ టాబ్లెట్స్. ఇవి వేసుకుంటే తొందరగా కోలుకుంటారు. కోలుకోవాలి. ఇదిగో ఏమనుకుంటున్నావే నువ్వు? ఏదో నా కోడలు అభిమానంతో కూతురు లాంటి దానివి అంటే నిజంగా కూతుర్ని అయిపోయాను అనుకుంటున్నావా? అన్నిట్లో తగుదునమ్మా అంటూ దూరిపోతున్నా. అత్తయ్య గారు, నువ్వు ఉండు దేవకి. నా పట్టింపులన్నీ నీకు తెలుసు. అయినా
వీళ్ళని ఇంట్లో ఉండనిస్తాను అంటే ఎందుకు ఊరుకున్నాను? నీ ఇష్టాన్ని కాదనలేక. అది అర్థం చేసుకుని తన హద్దుల్లో తను ఉండాలి కదా. రాధా, నువ్వు తెచ్చిన టాబ్లెట్స్ ఇస్తున్నా అనుకుంటున్నావు, కానీ అవి నేను తెచ్చిన ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్. అవి నీ చేతులతో ఇస్తున్నావు. జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అస్సలు ఊహించలేవు. రెస్ట్ తీసుకోండి సార్. పొద్దునకి చాలా వరకు నొప్పి తగ్గుతుంది. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అమ్మా. ఇప్పుడు గుడ్ నైటే గాని రేపు మాత్రం నీకు బ్యాడ్ మార్నింగ్ రాదా. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. సార్కి ఎలా ఉంది మేడం? లేచారా? టాబ్లెట్స్ ప్రభావం అనుకుంటా, ఇంకా నిద్ర లేవలేదు. పొద్దున్నే వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఉన్నాయి మేడం. నిద్రలేపి ఈ కాఫీ ఇవ్వండి, తాగాక నేను టాబ్లెట్స్ ఇస్తాను. అలాగే రాధా. అమ్మా, నేను తీసుకెళ్తానమ్మా. ఇలా ఇవ్వు. నాన్నా, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ పని చేశాయో లేదో. లేస్తే పని చెయ్యనట్టు, లేవకపోతే పని చేసినట్టు. నాన్నా, నాన్నా, ఎంత పిలిచినా కదలిక లేదంటే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ పనిచేశాయి. నార్మల్ టాబ్లెట్స్ రోగాన్ని తగ్గించలేవేమో గానీ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ రోగుల్ని చేస్తాయి. ఇప్పుడు డ్రామా మొదలు పెట్టాలి. అమ్మా, 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 అమ్మా. ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, చూడు, ఏమైంది? ఎంత పిలిచినా నాన్న పలకడం లేదు. ఏమండి? ఏమైంది? ఏమండి? 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 కళ్ళు తెరవండి. ఏమండి? లేవండి. శేషు, డాక్టర్కి కాల్ చేసి శేషు. బావగారు, త్వరగా చేయండి. అయ్యో నాన్న, నాన్న. రండి డాక్టర్, రండి. ఇంకా ఏమైందో చూడండి. పొద్దుటి నుంచి నిద్ర లేవడం లేదు. రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నాడు డాక్టర్. పొద్దునకి ఏమైందో తెలియడం లేదు. కంగారు పడకండమ్మా, నేను చూస్తాను కదా. టెన్షన్ పడకండి మేడం.
దయచేసి మీరందరూ కాసేపు బయట వెయిట్ చేయండి ప్లీజ్ అమ్మా వెళ్ళండి. ఊరుకోమ్మా, నాన్నకేం కాదు. మేడం టెన్షన్ పడకండి మేడం, సార్కేం కాదు. టెంపరేచర్ డ్రాప్ అయింది, బాడీ కలర్లో కూడా చేంజ్ వచ్చింది. వీళ్ళు రాత్రి ఏ టాబ్లెట్స్ ఇచ్చారు? రాత్రి మెడిసిన్స్ ఏమైనా మార్చారా? నిన్న మీరు చెప్పిన టాబ్లెట్సే వేశాను డాక్టర్. అవి వాడితే ఇలా జరగదే, మెడిసిన్ ఏదో మారినట్టుంది. ఎస్, మారింది. నేనే మార్చా. ఇప్పుడు నీకు అసలు ఆట మొదలవుతుంది రాధా. లేదు డాక్టర్, ఒక నిమిషం. ఏమండి అత్తయ్య? డాక్టర్ ఇవిగోండి డాక్టర్, ఇవి మీరు రాసిన టాబ్లెట్సే కదా? ఏంటి ఈ టాబ్లెట్స్ ఇచ్చారా? ఎవరిచ్చారు? నేనే డాక్టర్. మీకు ఆయన మీద ఏదైనా పగుందా? ఆయన ప్రాణాలు తీయాలని చూస్తున్నారా? ఏంటి రాధా ఇది? టాబ్లెట్స్ తెచ్చేటప్పుడు చూసుకోవాలి కదా. చూడు, నీ వల్ల ఇప్పుడు నాన్నగారి ప్రాణాల మీదకొచ్చింది. నా వల్లంటారేంటి గాయత్రి గారు? నేను చూసి తీసుకున్నాను, అప్పటికే ఎక్స్పైరీ డ్యూ డేట్ ఉంది. తర్వాత ఏం జరిగిందో అర్థం కావటం లేదు. అంటే ఏమిటే నీ ఉద్దేశం? నువ్వు సరైన మందులు తీసుకొస్తే మేము మార్చేసామనా? అయ్యో అలా అనట్లేదు బామ్మగారు. మేడం, ఎక్స్పైరీ డేట్ దాటిన మందులు నేనెందుకు తీసుకొస్తాను? నేను ఆ మాత్రం చూసుకోనా? నేను అలా చేయలేదు మేడం. చూస్తే ఇలా ఎందుకు జరుగుతుంది? నువ్వు సరిగ్గా చూసుంటే నా భర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చేదా? ఒక పని చేసేటప్పుడు బాధ్యతగా చెయ్యాలని తెలీదా? చదువుకున్నావు కదా, చూస్తే కనిపిస్తుంది కదా, ఎందుకింత నిర్లక్ష్యం? చూసుకుంటాను అని నువ్వు చేసేదిదా? నా పసుపు కుంకుమల్ని దూరం చేయాలనుకున్నావా? నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే అని నీకు అవకాశం ఇస్తే మందుకి బదులు విషాన్ని ఇస్తావా? ఇప్పుడు ఆయనకేమైనా జరిగితే నువ్వు నేను పోవాలి దేవకి. దాన్నే పోయింది. జీతం కోసం పనిచేసేది ఇంకో చోటికి పోతుంది. బామ్మగారు అలా మాట్లాడకండి. చిన్న చిన్న విషయాల్లోనే నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను మీ అందరికీ తెలుసు. అలాంటిది సార్ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అజాగ్రత్తగా ఉంటానా? అలా అని నమ్మే ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇవే టాబ్లెట్స్ నువ్వు వేసుకోవాల్సి వచ్చుంటే దాని మీద డేట్ చూడకుండా వేసుకుంటావా? నీ భర్తకి వేయాల్సింటే 1-2 సార్లు చూసైనా వేసుండేదానివి కదా. మరి నా భర్త విషయంలోనే ఎందుకు ఇలా చేశావు? అంటే ఇన్నాళ్ళు నువ్వు చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత అంతా ఒట్టిదేనా?
మాకేమైనా నీకేం పర్వాలేదా? మేడం, కోపం ఉంటే కొట్టండి, కావాలంటే ప్రాణాలు తీసేయండి, కానీ ఇలా మాట్లాడొద్దు మేడం. నార్మల్ ఇలాంటి దొంగ ఏడుపులు ఏడ్చే పాపం మా అమ్మ నాన్నల్ని మాయ చేసాం. నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగానే ఉంది. అందుకే నేనే మందులు తీసుకొస్తానని వెళ్తాను అని చెప్తే వద్దు నేనే తెస్తానని వెళ్ళాం. ఆ మందులు నానమ్మ నా చేత్తో ఇమ్మని చెప్పింది. అప్పుడు నాకిచ్చిన ఎక్స్పైరీ డేట్ చూసుండేదాన్ని, కానీ నువ్వివ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే నేను చూస్తే నీ బండారం బయట పడుతుందనే కదా. కావాలనే చేసావు కదా. ఎన్నాళ్ళకి మా అమ్మ నాన్నల దగ్గరికి నేను వస్తే నాకు నాన్న లేకుండా చెయ్యాలనుకున్నావు కదా. గాయత్రి గారు, అలా మాట్లాడొద్దండి. ఇంకెలా మాట్లాడమంటావయ్యా? మందులు చూసే తెచ్చానది కదా. అంటే ఆ మందులు వాడే గడువు తేదీ తీరిపోయిందని తెలుసు కదా. కావాలనే మా బావగారిని ఏదో చేద్దామని తెచ్చినట్టే కదా. మా అక్క నీకేం అన్యాయం చేసిందయ్యా? మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంది, మరీ ఇంత నమ్మక ద్రోహం చేయాలని మీకెలా అనిపించింది? కొంపదీసా భ్రమరామ్మతో కలిసిపోయి మా అన్నయ్యని ఏదో చెయ్యాలన్న కుట్రతో మా ఇంటికి రాలేదు కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? రాధ మేడం గారితో కలిసి భ్రమరామ్మని ఎదుర్కొంది. ఆవిడ ప్రతి కుట్రకి అడ్డుగా నిలిచింది. మన గోడంలో భ్రమరాంబ బాంబు పెడితే తిరిగి ఆవిడ గోడంలోనే నాతో పెట్టించింది. రాధ నిజంగానే భ్రమరాంబ మనిషి అయితే ఇవన్నీ చేస్తుందా? ఏమో, భ్రమరాంబకి నష్టం కలిగించేలా నాటకమాడి మమ్మల్ని బాగా నమ్మించి ఆ తర్వాత దెబ్బ కొట్టాలని చూసిందేమో. ఇంకా దెబ్బ కొట్టాలని చూడటం ఏమిట్రా? ఇప్పుడు కొట్టింది కదా. చూడు మీ అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో చూడరా. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను, హాస్పిటల్లో అయితే డాక్టర్లే మందులు ఇవ్వాలి, ఇంట్లో అయితే అయిన వాళ్ళు ఇవ్వాలి అని. ఈ దరిద్రపు దాని చేత్తో మందులు వేయించద్దు, నా మనవరాలు వేస్తుందని కూడా చెప్పాను. కానీ అభిమానం ఉన్న వాళ్ళంతా అయిన వాళ్లే అన్నావు. కూతురు లాంటిది, అంతకన్నా ఎక్కువే అని కూడా అన్నావు. చివరికి ఏం చేసింది? చివరికి నా కొడుకుని కాటికి పంపించాలని చూసింది ఈ దరిద్రపుది. బామ్మగారు, మీకు దండం పెడతాను, దయచేసి అంత పెద్ద నిందన మీద వేయకండి ప్లీజ్. నోరు మూయవే. చేసిందంతా చేసి నంగనాచిలాగా దొంగడుపులు ఏడుస్తున్నావా? నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచనివ్వడమే తప్పు. నిన్ను చూస్తేనే ఏదోలా ఉంది. ముందు ఇక్కడి నుంచి పోవే. మేడం ప్లీజ్, నేను కావాలని చేస్తానా మేడం? నేను మీకు అన్యాయం చేస్తానంటే మీరు నమ్ముతారా? ప్లీజ్ మేడం, నన్ను నమ్మండి మేడం. నేనే తప్పు చేయలేదు మేడం. ప్లీజ్ మేడం. పొమ్మని చెప్తుంటే నీకు కదా. నువ్విక్కడున్నా నీ గాలి తగిలినా మా నాన్నకి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. వెళ్ళిక్కడి నుంచి రాధా, పద రా. ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది? నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే
ఏ నీతి బతికేనో రాజులు పోయినా రాజ్యాలు మారినా మారిందా ఏమైనా మారేనా ఏమైనా అర్ధశతాబ్దం అంతా యుద్ధం ఏ చట్టమున్నా ఏం లాభం బదులు నా పసుపు కుంకుమల్ని దూరం చేయాలనుకున్నావా? వెళ్ళి ఇక్కడి నుంచి